మా నాయకుడు శ్రీనివాసరావు గారు ఊసరవెల్లిలాగా పార్టీలు మార్చిన నాయకుడు కాదు. ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా పార్టీలు మార్చింది ఎవరో ప్రజానీకానికి తెలుసు. నెలల్లోనే డజన్లు పార్టీలు మార్చినటువంటి పెద్ద మనిషి. పార్టీ టికెట్ల కోసం ఆ పార్టీల గుమ్మాల దగ్గర, గడపల దగ్గర దేకలేదు మా నాయకుడేమి. ఇతర పార్టీల టికెట్ల కోసం మా నాయకుడేమి దేవరించలేదు. అయ్యా నాకు టికెట్ ఇవ్వండి, మీరు కాకపోతే మీరు ఇవ్వండి, మీరు కాకపోతే మీరు ఇవ్వండి అని అలాగా దేవురించిన మనిషి ఏం కాదు మా నాయకుడు. శ్రీనివాసరావు గారు ఆర్థిక నేరాలకి ఏం పాల్పడలేదు, అవకతవకలకి ఏం పాల్పడలేదు. ఆర్థిక సంస్థలకి, ప్రభుత్వాలకి నష్టం వచ్చేలాగా డబ్బులు ఏమీ ఎగ్గొట్టలేదు ఎవరికి. రామకృష్ణరాజు గారే చెప్పుకున్నాడు ఎన్నికల అఫిడవిట్ లోనే, ఆయన చరిత్ర నా భాగవతంతో అందులోనే ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు స్వయంగా. అసభ్యకరమైన మాటలకు కానీ, మాట్లాడిన కచ్చా మాటలకు కానీ, ఆయన మాట్లాడినటువంటి తీరుకు కానీ, ప్రజల కోసం ధైర్యంగా పనిచేసేటువంటి కమ్యూనిస్టులు మేము పొంగిపోం. ఆయన చేసే బెదిరింపులకు కానీ మేము అసలు లొంగేవాళ్ళని కాదు, బెదిరిపోయేవాళ్ళని కాదు. కేసులకు భయపడేవాడు అంతకన్నా కాదు. ఆయనకి అధికారం ఇచ్చారు పార్లమెంట్ సభ్యుడిగా. 4 ఏళ్లు ఆయన ఢిల్లీలో కూర్చున్నారు. ఆయన ఏ ప్రజా సమస్యలు పరిష్కరించారు? అనేక కష్టాలు వచ్చినాయి ప్రజలకి. కరోనా వచ్చింది, వరదలు వచ్చినాయి, ఆపదలు వచ్చినాయి. మరి ఇన్ని కబుర్లు చెబుతున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు, కమ్యూనిస్టుల గురించి వ్యాఖ్యానం చేసేటువంటి రఘురామకృష్ణరాజు గారు, మరి ఆయన ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని, ఎంపీని, పక్కన ప్రజాధనాన్ని అలవెన్స్ రూపంలో తీసుకుంటూ చక్కగా అధికారాన్ని వెలగబెడుతూ మరి ఢిల్లీలో కూర్చున్నారు. మేము కేసులకు భయపడేవాళ్ళం కాదు అనేది